13D. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 విజయనగరం జిల్లాలో ఉన్నాయి. గతంలో ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిచింది టీడీపీనే. దానికి అశోక్ గజపతి రాజు సారథ్యం బాగా పనికొచ్చింది. ఈసారి కూడా ఆయన సారథ్యమే టీడీపీని నడిపించబోతోంది. కానీ జిల్లాపై పట్టున్న బొత్స ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మరి ఆయన పాచిక 2014 చరిత్రను తిరగరాస్తుందా? చూద్దాం. విజయనగరం జిల్లా రాజకీయ ముఖచిత్రం ఇప్పుడెలా ఉందో. 9 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ సెగ్మెంట్, 2 ప్రధాన పార్టీలు, గెలుపు డిసైడ్ చేసేందుకు 17,21,855 మంది ఓటర్లు. ఇది విజయనగరం జిల్లా ఇన్ఫర్మేషన్. కొత్త పార్టీలు 1-2 ఉన్నా జిల్లాలో ద్విముఖ పోరే జరగబోతోంది. ఈ 2 పార్టీలకు 2 సారథులున్నారు. టీడీపీని నడిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మెజార్టీ స్థానాలు కట్టబెడుతోంది సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సారథ్యమే. ఇక కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి 4.5 ఏళ్లుగా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్న మరో సీనియర్ బొత్స సత్యనారాయణ. ఎలాంటి రాజకీయ హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ప్రధానంగా రైతు సమస్యలే కనిపిస్తాయి. వర్షాధారంతోనే సాగుకు దిగే రైతులు ప్రాజెక్టుల కోసం ఆశగా చూస్తుంటారు. తోటపల్లి రిజర్వాయర్ పూర్తయినా పొలాల్లోకి నీరు తెచ్చే పిల్ల కాలువల నిర్మాణం మాత్రం జరగలేదు. ఇక అనేక వివాదాలను ఎదుర్కొని నిర్మాణం జరుగుతున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. జిల్లాలో ఉద్దండ రాజకీయ నేతలు ఉన్నా వాళ్ల గెలుపు ఓటములను శాసించేది మాత్రం అటు గిరిజనులు, ఇటు బీసీలే. విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా టీడీపీకి అశోక్ గజపతి రాజు సారథ్యం వహిస్తున్నారు. కానీ 2019 ఎన్నికలను వేదికగా చేసుకుని ఈసారి ఆయన కుమార్తె అదితి గజపతి రాజు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అటు బొత్స కుటుంబం నుంచి ఆయన సతీమణి, తమ్ముడు, మరో బంధువు వెరసి 4 రాజకీయ సారథ్యం వహిస్తున్నారు. 9 అసెంబ్లీ సీట్లున్న విజయనగరంలో 2014 మెజార్టీ టీడీపీదే. మరి ఈ 5 ఏళ్లలో జరిగిన రాజకీయ మార్పులేంటి? అత్యధిక ఓటర్లు టీడీపీ వైపే ఉన్నారా, వైసీపీకి మారారా? తెలుగుదేశాన్ని అశోక్ గజపతి రాజు ఈసారి గట్టెక్కిస్తారా, లేదంటే బొత్స సత్యబాబు వేసిన రాజకీయ పాచిక గెలుపు వైపు నడిపిస్తుందా? విజయనగరం జిల్లా పూర్తి రాజకీయ ముఖ చిత్రం ఏపీ 13D. అప్పుడే రాష్ట్రం 2 ముక్కలైంది. ఒకవైపు ఆగ్రహావేశాలు కొనసాగుతుండగానే 2014 ఎన్నికలొచ్చాయి. ఫలితంగా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోగా వైసీపీ పోరాడి ఓడిపోయింది. ఇది రాష్ట్రం మొత్తం పరిస్థితే కాదు, విజయనగరం జిల్లాలోనూ అంతే. కానీ 5 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉందా, లేదంటే వైసీపీ పుంజుకుందా? జిల్లాలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు ఎవరు, ఆశావహులెవరు, అధిష్టానాల మొగ్గేటుందో చూద్దాం. విజయనగరం జిల్లా మొత్తం 9 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యలోనే ఉండబోతోంది. గతంలో 6 సీట్లను టీడీపీ గెలిస్తే 3 సీట్లను వైసీపీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచిన సుజయకృష్ణ రంగారావు టీడీపీ గూటికి చేరిపోయారు. అంటే ముగిసిపోయిన అసెంబ్లీలో టీడీపీ బలం 7 అయితే వైసీపీ బలం 2. మరి 2019 ఎన్నికల్లో ఈ 2 పార్టీల్లో ఎవరి బలం ఎంత, ఎవరెన్ని సీట్లు గెలవబోతున్నారు? విజయనగరం జిల్లాలో కీలక నియోజకవర్గం జిల్లా కేంద్రమే. రాజవంశీకుడు అశోక్ గజపతి రాజు చరిష్మాని టీడీపీకి ప్లస్ పాయింట్. ఇప్పటికి 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారాయన. 2004లో మాత్రం కాంగ్రెస్ నేత కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. 2014లో అశోక్ను ఎంపీ స్థానానికి పంపి మీసాల గీతను ఎమ్మెల్యేగా నిలబెట్టింది టీడీపీ. ఆయన ఎంపీగా, ఈమె ఎమ్మెల్యేగా గెలిచారు. అశోక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2019 విషయానికి వస్తే వైసీపీ తరపున బరిలో ఉన్నది కోలగట్ల వీరభద్రస్వామి. టీడీపీ నుంచి మాత్రం అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు మీసాల గీత కూడా తనకే టికెట్ కావాలంటున్నారు. అధికార పార్టీ ఇంకా అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. మరోవైపు వీరభద్రస్వామి మాత్రం ప్రచారం చేసుకుపోతున్నారు. సిటీలో ఎల్ఈడి కాంతులు, సంతకాల వంతెన పూర్తి చేయడం, రోడ్ల విస్తరణ టీడీపీకి ప్లస్ పాయింట్స్. మూతపడ్డ జూట్ మిల్లుతో వందలాది మంది ఉపాధి కోల్పోవడం మైనస్. విజయనగరం జిల్లాలో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్న నియోజకవర్గం నెల్లిమర్ల. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామి టీడీపీకి పెద్ద దిక్కు. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలన్నది టీడీపీ ఆలోచన. కానీ వయసు పైబడిన కారణంగా అభ్యర్థిని మార్చాలన్న వాదన కూడా వినిపిస్తోంది. అదే జరిగితే టికెట్ పతివాడ కుమారులు అప్పలనాయుడు, తమ్మునాయుడులో ఎవరో ఒకరికిస్తారా, లేదంటే ఆశావహుడిగా ఉన్న కడగల ఆనంద్, కర్రోతు బంగారాజులో ఒకరికిస్తారన్నది తేలాలి.
ఇటు వైసీపీ నుంచి బండుకొండ అప్పలనాయుడు దాదాపు ఖరారైంది. బొత్స సత్యనారాయణకు బంధువు కావడంతో పాటు గతంలో జెడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఈయనకుంది. పతివాడ నారాయణస్వామి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మచ్చలేని నాయకుడు, వివాదరహితుడు. ఆయనకు టికెట్ ఇవ్వాలంటే వయసు ప్రభావం అడ్డుగా ఉంది. కాదని వేరే వారికిస్తే గ్రూప్ రాజకీయాలు దెబ్బతీస్తాయేమోనని భయం. అదే ఇప్పుడు టీడీపీ సందిగ్ధం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉన్నది ఈ నియోజకవర్గంలోనే. దాన్ని టీడీపీ ప్లస్ పాయింట్గా చెప్పుకుంటుంటే ఎయిర్పోర్ట్ వల్ల రైతుల భూములు పోయాయన్న విమర్శ వైసీపీది. విజయనగరం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం చీపురుపల్లి. బొత్స సత్యనారాయణ 2014లో కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచే పోటీ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాలిని చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన జరిగిందన్న అక్కసుతో కూడా బొత్స 40,000 ఓట్లు సాధించగలిగారంటే ఆయనకున్న పట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన ఆ పార్టీ తరపున ఈసారి చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారు. మరోవైపు మృణాలిని కూడా ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని, కాదంటే తన కొడుకు నాగార్జునకైనా కట్టబెట్టాలని కోరుతున్నారు. కానీ గద్దె బాబురావు వంటి టీడీపీ కీలక నేతలు ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ గట్టిగానే వాదిస్తున్నారు. బొత్స సత్యనారాయణ వంటి నేత వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే ఎదురొచ్చే వ్యక్తి చాలా బలవంతులై ఉండాలి. కానీ మృణాలిని విషయంలో కన్ఫ్యూజన్ టీడీపీకి చేటు తెచ్చేలా ఉంది. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా సాగునీరు, 100 పడకల ఆసుపత్రి, గడిగడ్డ ఆధునీకరణ, 30 కోట్లతో తాగునీరు, రోడ్లు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసినా ద్వితీయ శ్రేణి నాయకుల్ని కలుపుకొని పోవడంలో ఆమె విఫలమయ్యారు. దీని ఫలితమే ఈసారి టికెట్పై అనుమానం. చీపురుపల్లి తరహాలోనే టీడీపీ మరో సందిగ్ధావస్థలో ఉన్న నియోజకవర్గం గజపతి నగరం. 2014లో టీడీపీ నుంచి కొండపల్లి అప్పలనాయుడు, వైసీపీ నుంచి కండుబండి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి బొత్స సోదరుడు అప్పల్ నర్సయ్య పోటీ చేశారు. గెలిచింది టీడీపీ నుంచి కేఏ నాయుడే అయినా 44,000 ఓట్లు సాధించి కాంగ్రెస్ లీడర్ అప్పల్ నర్సయ్య తన ఇమేజ్ చూపించారు. ఇక ఈసారి వైసీపీ తరపున అప్పల్ నర్సయ్య అభ్యర్థిత్వం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇక టీడీపీ విషయానికి వస్తే కేఏ నాయుడుకి టికెట్ ఇవ్వొద్దు అంటూ రగడ మొదలైంది. రేసులో కేఏ సొంత తమ్ముడు కొండబాబు, ఆయన కుమారుడు శ్రీను, మాజీ మంత్రి పడాల అరుణ, మక్కువ శ్రీధర్ ఉన్నారు. దీంతో టీడీపీ క్యాడర్లో అయోమయం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంచి పనులే చేశారు. కానీ ఆయన దూకుడు స్వభావం మిగతా నేతలతో వివాదాల్ని తెచ్చిపెట్టింది. టీడీపీ టికెట్ ఎవరికిస్తుందో గానీ వైసీపీ మాత్రం గెలుపు ధీమాతో ఉంది. బొత్స కుటుంబం బలం, వైసీపీ ఊపు తనను గెలిపిస్తుంది అంటున్నారు అప్పల్ నర్సయ్య. ఇక విజయనగరంలో టీడీపీకి కంచుకోట, శృంగవరపు కోట. 2014లో కోళ్ల లలిత కుమారి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆమెపై ఓడిపోయిన వ్యక్తి వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథం. 2019లో ఈసారి ఎన్నికలకు కూడా టీడీపీ నుంచి లలిత కుమారి పేరే కన్ఫర్మ్. వైసీపీలో మాత్రం గందరగోళం ఉంది. టికెట్ కోసం జగన్నాథం ట్రై చేస్తున్నారు. కానీ రేసులో కండుబండి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఒకవేళ గజపతి నగరం మిస్ అయితే ఎస్కోట టికెట్ ఇవ్వాల్సిందేనన్న ఆయన పట్టుతో వైసీపీ కాస్త గడ్డు పరిస్థితే కనిపిస్తోంది. ఎస్కోట విశాఖకు చాలా దగ్గర ప్రాంతం. రియల్ ఎస్టేట్తో సహా అనేక రకాల వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఒక్కసారి మినహా అన్నిసార్లు టీడీపీ వశమైంది ఈ సెగ్మెంట్. ఈసారి కూడా అదే ఊపు, ఉత్సాహం కంటిన్యూ అవుతుందంటున్నారు లలిత కుమారి. విజయనగరం జిల్లాలో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపించే సెగ్మెంట్ బొబ్బలి. 2014లో టీడీపీ నుంచి లక్ష్మీనాయుడు, వైసీపీ నుంచి సుజయ్ కృష్ణ రంగారావు పోటీ చేశారు. హోరాహోరీ పోరులో సుజయ్ కృష్ణ గెలిచారు. కానీ ఆ తర్వాత టీడీపీ గుడికి చేరిపోయారు. మంత్రి కూడా అయ్యారు. 2019లోని సుజయ్ కృష్ణే టీడీపీ అభ్యర్థి. ఇక వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న శంబంగి చిన అప్పలనాయుడు రేసులో ఉన్నారు. కానీ ప్రస్తుతానికి అభ్యర్థులు ఎవరు కన్ఫర్మ్ కాలేదు. సుజయ్ కృష్ణకు బొబ్బిలిలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2004, 2009లలో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచింది ఆయనే. రాజవారసులుగా సుజయ్కు ఆయన సోదరుడు బేబీ నాయన అదనపు అండ. ఆయన కూడా నియోజకవర్గంలో తిరుగుతూ సుజయ్కు బలంగా మారారు. అయితే నియోజకవర్గంలో తాగునీరు, రోడ్ల విస్తరణ వంటివి ఇంకా పూర్తవలేదు. సుజయ్కు వ్యక్తిగతంగా ఇవి మైనస్ పాయింట్స్. విజయనగరం జిల్లాలో ఉన్న ఓఎస్టీ నియోజకవర్గం సాలూరు. 2004, 2009, 2014 ఇలా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నాయకుడు పీడిక రాజన్నధర. అప్పుడు టీడీపీ నుంచి భంజ్దేవ్ పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అందుకు కారణం ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిగా చెప్తారు. 2009లో ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేస్తే భంజ్దేవ్ సహకరించలేదు. 2014లో భంజ్దేవ్ సహకరిస్తే ఆమె సహకరించలేదు. ఫలితం వార్ వన్ సైడ్ అయిపోయింది. వైసీపీ గెలిచింది. ఇక 2019లో వైసీపీ నుంచి రాజన్నధర, టీడీపీ నుంచి భంజ్దేవ్ దాదాపు ఖరారయ్యారు. వరుసగా 3 సార్లు గెలిచి 4వసారి పోటీ పడుతోన్న రాజన్న దొరకు నియోజకవర్గంలో ఈసారి కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ దాన్ని టీడీపీ క్యాష్ చేసుకుంటుందా లేదా అన్నదే సందేహం. ఒకవేళ టీడీపీ మెజార్టీ సాధించాలంటే ముందు భంజ్దేవ్, సంధ్యారాణి ఏకతాటిపైకి రావాలి. లేదంటే పిట్టపోరు
మళ్లీ వైసీపీయే తీర్చే ఛాన్స్ కనిపిస్తోంది. విజయనగరం తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న మరో స్థానం పార్వతీపురం. ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఈ సెగ్మెంట్లో ఎక్కువగా గిరిజనులే ఉంటారు. 2014లో టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు పోటీ చేసి గెలిచారు. అప్పట్లో వైసీపీ అభ్యర్థి ఎన్ ప్రసన్నకుమార్ ఓడిపోయారు. ఈసారి కూడా టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులే పోటీ పడ్డం ఖాయం. కానీ వైసీపీలోనే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ప్రసన్నకుమారే మళ్లీ టికెట్ అడుగుతున్నారు. కానీ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు అలజంగి జోగారావు. మరి జగన్ మొగ్గు ఎటో చూడాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు ఎమ్మెల్సీ ద్వారపు జగదీష్ పాజిటివ్ పాయింట్. తనకంటూ ఓ చరిష్మా ఉన్న జగదీష్ దాన్ని చిరంజీవుల కోసం వాడుతున్నారు. కానీ వైసీపీలో మాత్రం జోగారావు ప్రసన్న కుమార్ల మధ్య విభేదాలున్నాయి. వాటికి చెక్ పెట్టి ఒకరికొకరు సహకరించుకుంటే తప్ప టికెట్ దక్కించుకున్న అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉండదు అన్నది నియోజకవర్గంలో టాక్. విజయనగరం జిల్లాలో మరో ఎస్టీ రిజర్వ్ స్థానం కురుపాం. ఎమ్మెల్సీగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజు చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు పాముల పుష్పశ్రీవాణి. ఆమె శత్రుచర్ల తమ్ముడి కోడలు. ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగింది జనార్దన్ దాట్రాజ్. ఈయన శత్రుచర్లకు మేనలుడు. అయిన వారి మధ్య జరిగిన ఈ పొరులో గెలిచింది వైసీపీ లీడర్ శ్రీవాణి. ఇక 2019లో కూడా పుష్ప శ్రీవాణి వర్సెస్ జనార్దన్ తాట్రాజ్ గానే కనిపిస్తోంది. శత్రుచర్ల అండదండలున్నది మేనలుడు జనార్దన్ తాట్రాజ్కే. ఒక రకంగా చెప్పాలంటే శత్రుచర్ల భార్య శశికళ సహా అనేక మంది బంధువులు రేసులోకి వచ్చినా టీడీపీ టికెట్ కేటాయించడానికి కారణం మేనలుడికి విజయరామరాజు ఇచ్చిన మద్దతే. ఇక కాంగ్రెస్కు చెందిన కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరడం కూడా జనార్దన్కు ఈసారి ప్లస్ పాయింట్. ఇక శ్రీవాణి ఎమ్మెల్యేగా ఉండి కనీసం సాగునీటి కష్టాలు తీర్చలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో అభ్యర్థులు ఆశావహుల డీటెయిల్స్ చూశారు. 2014 రిపీట్ అవుతుందా లేదంటే కొత్త రాజకీయం మొదలవుతుందా అంటే అవి రెండు పార్టీల ప్రస్తుత బలాబలాలను బట్టి లెక్కలేయాల్సి ఉంటుంది. మరి విజయనగరంలో టీడీపీ ప్రచారం చేస్తోందేంటి? వైసీపీ ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది? విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురపాం మొత్తం 9 నియోజకవర్గాలున్న జిల్లాలో పూర్తిగా ఒక పార్లమెంటరీ స్థానం ఉంది. అంటే విజయనగరం పరిధిలో 6 అసెంబ్లీలు మాత్రమే ఉన్నాయి. సాలూరు, పార్వతీపురం, కురుపాం అరకు పార్లమెంటరీ పరిధిలోకి వస్తాయి. అయితే 6 అసెంబ్లీ సెగ్మెంట్లలోని వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఇంతకీ విజయనగరం లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నది ఎవరు? ఒకసారి అది చూద్దాం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పూసపాటి అశోక్ గజపతిరాజు. అసలు జిల్లాకే ఆయన్ను మకుటం లేని మహారాజుగా ఆదర్శిస్తారు అక్కడి ప్రజలు. నిర్ణయం ఏదైనా ఆయన తీసుకోవాల్సిందే. ఆయన మద్దతు ఉంటే గెలుపు, లేదంటే ఓటమి. ఇలా కొనసాగుతున్న ఆయన ప్రస్థానంలో తొలిసారి 2014లో విజయనగరం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, వైసీపీ నుంచి రావు రంగారావు బరిలో ఉన్నారు. కానీ సమీప వైసీపీ ప్రత్యర్థి కంటే 1,00,000 ఓట్ల పైచిలుగు ఆధిక్యంతో ఎంపీ అయ్యారు గజపతిరాజు. అప్పట్లో టీడీపీకి బీజేపీకి పొత్తు ఉండడంతో కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారాయన. ఇక 2019 విషయానికి వస్తే ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థి కూడా అశోక్ గజపతిరాజే. అయితే ప్రజాదరణ ఉన్న ఆయన్ను ఓడించాలంటే వైసీపీ నుంచి అంతే బలమైన నాయకుడు కావాలి. అలాంటి వారి వేటకొస్తే ప్రస్తుతం రేసులో ఉన్నది బొత్స సత్యనారాయణ. ఆయనకు చీపురుపల్లి ఎమ్మెల్యేగా కన్ఫర్మ్. అయితే సతీమణి బొత్స ఝాన్సీకి టికెట్ ఇవ్వాలన్నది ఆయన కోరిక. కానీ రేసులో ఆమెతో పాటు రెడీగా ఉన్నారు జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్. ఒకవేళ బెల్లాన చంద్రశేఖర్కు చీపురుపల్లి ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఇస్తే బొత్సకు ఎంపీగా అవకాశం దొరుకుతుంది. ఇన్ని రకాల ఈక్వేషన్స్ కారణంగా ప్రస్తుతం విజయనగరం వైసీపీ ఎంపీ టికెట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. మరి జగన్ మొగ్గు ఎటువైపు చూడాలి? వైసీపీ నుంచి టికెట్ ఎవరికిచ్చినా విజయనగర సామ్రాజ్యాన్ని గెలవడం ఏమంత ఆషామాషి కాదు. ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అనేక సార్లు మంత్రి హోదాలో, కేంద్ర మంత్రిగా పదవీ కాలంలో అశోక్ గజపతి జిల్లాను అభివృద్ధి బాట పట్టించారు. అవినీతి మచ్చలేని నాయకుడిగా ప్రజల్లో మంచి పేరుంది. ఆయన కూడా జిల్లాకు చేసిన అభివృద్ధిపై ఏకంగా ఓ పుస్తకమే రాసి విడుదల చేశారు. ఆ మంచి పనులే మళ్లీ గెలిపిస్తాయని టీడీపీ శ్రేణుల ధీమా. అలాంటి వ్యక్తిని ఎదిరించాలంటే అంతే పట్టున్న నాయకుడు కావాలి. పార్టీ వైపు నుంచి ఒక వేవ్ రావాలి. 2009లో కాంగ్రెస్కు కంటిన్యూ అయిన అలాంటి మేనియాతోనే బొత్స ఝాన్సీ ఎంపీ అయ్యారు. ఇప్పుడు కూడా గజపతికి ధీటైన పోటీ ఇవ్వాలంటే బొత్స కుటుంబం నుంచే సాధ్యమవుతుందన్నది ఓ వాదన. కానీ ఇటు చీపురుపల్లితో పాటు బొత్స అడుగుతున్న మరికొన్ని అసెంబ్లీ స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ఇది విజయనగరం లోక్సభ పరిధిలో ఎవరి పట్టు ఎంతో చెప్పే మ్యాటర్. కానీ మొత్తం జిల్లా విషయానికి వస్తే 2019 జనరల్ ఎలక్షన్స్లో ప్రభావితం చూపే మరికొన్ని అంశాలున్నాయి. అలాంటి అంశాలతో ముడిపడిన రెండు పార్టీల బలాబలాలు ఓసారి చూద్దాం. ముందుగా టీడీపీ విషయానికి వస్తే జిల్లాపై పట్టున్న అశోక గజపతిరాజు ప్లస్ పాయింట్. ఇక తోటపల్లి రిజర్వాయర్ను టీడీపీ చాలా ఘనంగా చెప్పుకుంటోంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తమ ఘనతగా ప్రచారం చేస్తోంది. ప్రధాన పట్టణాల అభివృద్ధి, సుందరీకరణ ఓట్లు రాలేలా చేస్తుందన్నది టీడీపీ భావన. వీటితో పాటు పింఛన్లు, అన్నదాత సుఖీభవ లాంటి సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే పార్టీలో కీలకంగా ఉన్న బొత్స కుటుంబం ప్లస్ పాయింట్. ఇక తోటపల్లి రిజర్వాయర్ సరే, మరి పొలాలకు చేరే పిల్ల కాలువలు ఏవి అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ద్వారా భూములు కోల్పోయిన రైతు కష్టాలను ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది వైసీపీ. జిల్లాలో ప్రత్యేకించి సంధించడానికి అవినీతి అస్త్రాలు లేకపోయినా చంద్రబాబు టార్గెట్గా అవే ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెడుతోంది. మొత్తంగా 2014 నాటి 6 ఎమ్మెల్యే స్థానాలకు కనీసం 1-2 అదనంగా గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. కానీ సిట్టింగ్లకే టికెట్లు కట్టబడితే వర్కౌట్ కాదేమో అన్న భయం క్యాడర్లో ఉంది. వైసీపీ మాత్రం 9 అసెంబ్లీ స్థానాల్లో 8 సీట్లు, ఉన్న 1 ఎంపీ సీటును సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కానీ ఈ పార్టీకి కూడా అభ్యర్థిత్వాల పరంగా కొంత ఇబ్బంది కలగొచ్చు.